ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఆయన ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటింగ్ వన్ సైడ్ గా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల. 14 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రంపై ఉన్న సంక్షేమ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విద్యావంతులంతా ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పట్టణంలోని ఎంఎంఏకేఎం ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు వన్ సైడ్ గా ఖాయమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైన నాటి నుంచి ఆ పోలింగ్ సరళి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా మేము ప్రతి సెంటర్ నుంచి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన మా నాయకులు, కార్యకర్తలు మరి పెద్ద ఎత్తున ఆ ఓటర్స్ ని మరి వచ్చి వన్ సైడ్ గా మరి కూటమిని గెలిపించాలి, కూటమికి మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అడుగడుగున కూడా ఓటర్స్ పాల్గొంటున్నారని చెప్పేసి మరి మంచి ఫీడ్బ్యాక్ కూడా మాకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంత కష్టకాలంలో కూడా మరి 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా మాకు 7-8 నెలల కాలంలోనూ మరి అటు అన్నా క్యాంటీన్లు కానీ, ఇటు డిఎస్సి 16,000 పోస్టులు భర్తీకి కానీ, ఏదైతే పెన్షన్లు పెంపు కానీ, అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం పూర్తి చేయడం కానీ, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున మళ్ళీ ఈ యొక్క రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయంలో కానీ ఇంత పెద్ద ఎత్తున పూర్తి సంక్షేమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీరిద్దరికీ తోడుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి పూర్తి మద్దతుతో మన పట్టభద్రులందరూ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఓటింగ్ సరళి కనిపిస్తూ ఉంది. ఆ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును 1, అది కూడా మళ్ళీ పోలింగ్ బూత్ లో వాళ్ళు ఇచ్చేటువంటి పెన్ ఏదైతే ఉందో ఆ పెన్నును మాత్రమే ఉపయోగించి మీరు ఓట్ చేయాలి తప్ప మళ్ళీ మీ సొంత పెన్నును ఉపయోగించినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది. అంచేత దయవుంచి జాగ్రత్తలన్నీ తీసుకుని మంచి మెజారిటీతో మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి మీ ద్వారా మరొక